బీజేపీతో పొత్తు అనేది బీఆర్ఎస్ కు ఆత్మహత్య సదృశ్యమవుతుందా లేక బతికి బట్ట కట్టడానికి ఉపయోగపడుతుందా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం కోసమే జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్పుకున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఆకర్షించడానికై డబ్బు పంచిపెట్టారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి కొంతమంది ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించారు. దీంతో తెలంగాణకు చెందిన ఆ పార్టీ నాయకులు భ్రమంలోకి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు వంటి వారు మాత్రం అప్పుడు కూడా బీఆర్ఎస్ ఏర్పాటును, జాతీయ రాజకీయాల ఆలోచనను వ్యతిరేకించారు. అయితే కేసీఆర్ ను ఎదిరించే సాహసం చేయలేక అప్పట్లో వారు కూడా వంత పాడారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురైన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే సాహసం చేయకపోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలు అంటూ ఎగిరిపడితే ఏమవుతుందో నేను అప్పుడే చెప్పాను. 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇకపై కొత్తగా అందుకోబోయే పదవి కూడా ఏదీ లేదు. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురు పడడం కేసీఆర్ కు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ కు వయసు మీద పడుతోంది. పార్టీని ఎంతో కాలమైన నడపలేరు. ఈ కారణంగా బీఆర్ఎస్ ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పై పడింది. అందుకే ఆయన ప్రస్తుతం పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నందున పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం కేటీఆర్ కే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే బీజేపీతో పొత్తు కోసం ఆయన పట్టుబడుతున్నారు. కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టుగా బీజేపీతో పొత్తు దీర్ఘకాలంలో బీఆర్ఎస్ కు నష్టం చేసే అవకాశం లేకపోలేదు. పార్టీని బతికించుకోవాలంటే లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుతానికి బీజేపీతో చేతులు కలపడం అనివార్యం అన్న కేటీఆర్ అండ్ కో వాదనలో హేతుబద్ధత లేకపోలేదు. అయితే బీజేపీ పెద్దలు ఈ పొత్తు ప్రతిపాదనను స్వాగతిస్తారా లేదా అన్నది తెలియవలసినది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తెలంగాణ రాజకీయం ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీని కాదనలేని పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మంచి ఊపు మీద ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోవైపు జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరిపోయి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. వైసీపీలో జగన్ తిరస్కరిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంకుకు ఎంతో కొంత గండిపడుతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశాలే అయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే నిరాకరించే పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు లేరు. దీంతో ఇటు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలవాల్సి రావడం బలవంతపు బ్రాహ్మణార్థంగా మారింది. బీజేపీతో చేతులు కలపడం వల్ల తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి కొంత నష్టం, కొంత లాభం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీకి నష్టమే ఉంటుంది. అయితే జగన్ అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే బీజేపీ సహకారం తెలుగుదేశం పార్టీకి అవసరం. అయితే అదే సమయంలో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నారు. ఈ కారణంగా రాయలసీమకు చెందిన తెలుగుదేశం నాయకులు బీజేపీతో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇదివరకే పొత్తు ప్రకటన చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది.
బీజేపీతో చేతులు కలిపితే జగన్ కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చజెప్పడానికి జనసేన తరపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగిన బలం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి ఏమాత్రం బలం లేకపోగా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అయినా బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలకు బీజేపీని కాదనుకోలేని అనివార్యత ఏర్పడిందంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడమే కారణం. రాజకీయాలలో అవసరం కోసం పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మొదటిసారిగా తెలుగునాట ఇష్టం లేకపోయినా బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడడం సరికొత్త పరిణామం. రాజకీయాలలో కూడా బలవంతపు బ్రాహ్మణార్థం ఉంటుందని ఇప్పుడే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇరువురు రాజకీయాలు చర్చించుకున్నారని, జగన్ కు కేసీఆర్ కొన్ని సలహాలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే తన ఓటమికి కారణం తెలుసుకోలేకపోయినా కేసీఆర్ మరొకరికి సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి కేసీఆర్ ను పరామర్శించడానికి జగన్ రావడం పలువురు బీఆర్ఎస్ ముఖ్యులకు ఇష్టం లేదు. జగన్ వల్లే మెజారిటీ సీమాంధ్రులు తమ పార్టీకి దూరమయ్యారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ తో రాజకీయాలు చర్చించడం సీమాంధ్రులను శాశ్వతంగా దూరం చేసుకోవడం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.